క్రిష్ అయితే అక్కడ ఉన్న రౌడీలను చితగ్గొడుతూ ఉంటాడు. ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని క్రిష్ అయితే వాళ్ళందరినీ చితగ్గొడుతూ ఉంటాడు. ఇంతలో అందులో ఉన్న ఒక ఆయన అయితే ఇలా అంటూ ఉంటాడు, రేయ్ నువ్వు మా నుంచి తప్పించుకోవచ్చేమో కానీ నీ భార్యకి అక్కడ పెద్ద మృత్యుగండమే ఎదురయ్యింది. నీ భార్యని చంపే ప్లాన్ వేసాం. ఈ పాటికి నీ భార్య చనిపోయే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ బోనాల జాతర జరుగుతూ ఉంటుంది. అందరూ బోనాలు ఎత్తుకొని నడుస్తూ ఉంటే సత్యకైతే కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. దానికి వాళ్ళ అమ్మ అయితే సత్య ముఖం మీద నీళ్ళు చల్లుతూ జై మాతాజీకి జై అమ్మ, ఇంకొంచెం దూరమే ఉంది రా అమ్మ అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరుండి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక సత్య వెనకట్లే రౌడీలు కూడా చీర కట్టుకొని సత్యను పొడి చేయడానికి అయితే ముందుకు వస్తూ ఉంటారు. ఇదంతా చూసి దేవమ్మ అయితే కళ్ళు తిరిగి పడిపో అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వాడైతే ఇలా అంటూ ఉంటాడు, ఇక్కడ నువ్వు సేఫ్ కానీ అక్కడ నీ భార్య మాత్రం సేఫ్ కాదు. అక్కడ నీ భార్యని మా వాడు ఆల్రెడీ చంపేసే ఉంటాడని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాట విని క్రిష్ అయితే బోనాల జాతరకు పరిగెత్తుకుంటూ వచ్చి సత్యని కాపాడాలని అనుకుంటాడు. ఇంతలో వెనక నుండి చూసేసరికి అక్కడైతే కత్తిని వెనక నుండి పట్టుకోవడం చూసి క్రిష్ అయితే అది ఆపడానికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో వాడు ఆ కత్తి తీసి సత్యకు పొడవాలని చూస్తూ ఉంటాడు. అది చూసి క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక సత్య ప్రాణాలను క్రిష్ కాపాడగలడా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.